So, hi guys. In this video, we are going to discuss about hostels in Madhapur. సో ఇక్కడ మనము ఒక విషయం అర్థం చేసుకోవాలి. మాదాపూర్లో హాస్టల్స్ ఎలా ఉంటాయి, సో ఎటువైపు ఎలా ఉంటుంది, ఎటువైపు అయితే కాస్ట్ తక్కువ ఉంటుంది, ఎటువైపు ఎక్కువ సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, ఎటువైపు ఎక్కువ నార్త్ వాళ్ళు ఉంటారు, నార్త్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఎందుకని సౌత్ నార్త్ అని చెప్తున్నానంటే డెఫినెట్గా ఆ మనం ఫుడ్ హ్యాబిట్స్ అనేవి డెఫినెట్గా అక్కడ ఫుడ్ అనేది మనం తినడం కష్టం, మన ఫుడ్ వాళ్ళు తినడం కష్టం. సో దానికి సంబంధించి సరే దీనికి సంబంధించి ఎలా ఉంటుంది అనుకో ఓవర్ వ్యూ ఇస్తారు మీకు. అండ్ కమింగ్ డేస్ లో ఈ హాస్టల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మన పర్సన్ అనే వాళ్ళు దీనికి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడానికి హియర్ స్టార్టెడ్ మోస్ట్లీ మనము కమింగ్ డేస్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది హాస్టల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనము ప్రొవైడ్ చేద్దామని ప్లాన్ లో ఉన్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే వెళ్ళే ముందు ఆహా హాస్టల్స్ గురించి చెప్పాలి. సో అసలు ఆహా హాస్టల్స్ అంటే ఏంటి, మనకు ఏమైనా హాస్టల్స్ ఉంటాయా, లేకపోతే ఏంటి కాన్సెప్ట్ అనేది. సో దీనికి సంబంధించి రివైండ్ అంటే ఫస్ట్ లో మనము ఆహా హాస్టల్స్ అనే 2016 ఫస్ట్ స్టార్ట్అప్ నేను అప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను కొంతమందికి. సో ఈ రెండింటికంటే ముందు దీనికంటే ఆ హాస్టల్స్ ఈ మాదాపూర్ హాస్టల్స్ డిస్కస్ చేసుకు ముందు ఒక చిన్న క్లారిటీ టు ఎవ్రీ వన్. సో మనం ఏంటి అంటే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫ్రీ సర్వీస్ అండ్ ఆల్సో వీఆర్ నాట్ రన్నింగ్ ఏ చారిటీ, వీఆర్ రన్నింగ్ ఏ కంపెనీ. అండ్ మీకు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అండి, ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీవన్ టు సబ్స్క్రైబ్. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అనుకోండి, నేను అన్నాను. ఓకే, సో ఇంకొక విషయం ఏంటి అంటే సో ఇంకా కమింగ్ డేస్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. సో ఆ ఇన్ఫర్మేషన్ కోసం మేము చాలా కష్టపడతాం. సో డెఫినెట్గా ఒక ఇప్పుడు కమింగ్ డేస్లో బెంగళూరు ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నాం. డెఫినెట్లీ వీఆర్ రన్నింగ్ ఎ బిజినెస్. ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ, నేను ఓపెన్గానే చెప్తున్నాను, వీఆర్ రన్నింగ్ ఎ బిజినెస్. ఎవరు ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ అయిన ఉండాలనుకుంటే ఉండండి, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ క్వశ్చనింగ్ అస్. ఎందుకంటే మీకు నచ్చింది, మీకు అవసరం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఆబ్వియస్లీ నేను కూడా దానికోసం క్వాలిటీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి క్వాలిటీ కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేయడానికి నేను ఇచ్చిన నాకు దొరికిన ఇన్ఫర్మేషన్, మనం రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేస్తాను. దెర్ ఇస్ నథింగ్, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అండ్ ఎవ్రీ వన్ ఇస్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. దట్ ఈస్ అంటే ప్రతి ఒక్కరు జాబ్ గురించి చూస్తున్నారు. జాబ్ అంటే టు ఎర్న్ మనీ. నిజంగా చేయాలి అనుకుంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే వీఆర్ డూయింగ్ సమ్ చారిటీ వర్క్. అయితే ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే మనం చేస్తాం. ఈ మంత్ కూడా ఈ సండే కూడా వెళ్తున్నాను. ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు జాయిన్, ప్లీజ్ జాయిన్. ఓకే, నిజంగా నీడీ ఎవరంటే దే ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ నాట్ ఏబుల్ టు ఎఫోర్డ్ 3 times ఏ మీల్. 3 రోజులు అంటే ఏ డే, 3 meals ఏ డే అంటే రోజు 3 పూట్ల తినలేని వాళ్ళు ఈ రోజుకి చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఏమన్నా సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ దట్. ఓకే, లెట్ అస్ నాట్ వేస్ట్ బోత్ ఆఫ్ అవర్ టైం. దీని గురించి మనం చాలా రీసెర్చ్ చేస్తున్నాము, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాము. డెఫినెట్గా వీఆర్ రన్నింగ్ ఎ బిజినెస్, నాట్ చారిటీ వర్క్. వీ కాంట్ గివ్ ఎనీ ఫ్రీ సర్వీస్ టు ఎనీ వన్. ఓకే, సో ఫ్రీ సర్వీస్ అని కొన్ని రోజులు ఇచ్చినప్పుడు ఏం జరిగింది, స్క్రాప్ వచ్చారు. సో ఇఫ్ దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ దేర్ కెరియర్, డెఫినెట్లీ, బట్ వీఆర్ సీరియస్ అబౌట్ అవర్ టైం. నా టైం నేను ఎందుకు ఇవ్వాలండి? దీనికోసం నేను ఈ ఒక్కొక్క దానికోసం నేను చాలా రీసెర్చ్ చేసి చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను నేను. డెఫినెట్గా రేపు మీరు జాబ్ వచ్చినా కూడా మీరు ఫ్రీలాన్స్ బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నప్పుడు కూడా మీ నాలెడ్జ్ అనేది ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఎవరికి లేదు. గుర్తుపెట్టుకోండి. నిజంగా మీరు చేయాలనుకుంటే చాలా మంది ఉన్నారు ఆకలితో ఉండేవాళ్ళు, సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి. సో చీజ్ ఫౌండేషన్ దిస్ సండే మనం వెళ్తున్నాము. సో లంచ్ కానీ డిన్నర్ కానీ అన్నారు. సో డిన్నర్ అయితే కన్ఫర్మ్ అయింది. సో లేదంటే లంచ్ టైంలో అయినా కానీ. సో మన సివైసి జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా యూ కెన్ పార్టిసిపేట్. మనం ఎలాగో డొనేట్ చేస్తాము. సో ఒకవేళ మీరు రావాలి అనుకుంటే అట్లీస్ట్ మీ మీల్కి అంటే మీరు తినేదానికన్నా కొంచెం అమౌంట్ పే చేయండి. అది అప్ టు మినిమం 150-200 అయితే పే చేయండి. ఎందుకంటే మనం డొనేషన్ ఇచ్చి మనతో పాటు ఒక 20 మంది స్టూడెంట్స్ ఇచ్చి 30 మంది స్టూడెంట్స్ వచ్చారంటే అది వాళ్ళకి బర్డన్ అవ్వచ్చు. సో మనం డొనేషన్ చేసిన దాంట్లోనే వాళ్ళకి మళ్ళీ ఏమీ మిగలకుండా ఉండొచ్చు. సో 40 people ఉన్నారు, 40 kids ఉన్నారు అక్కడ. చీజ్ ఫౌండేషన్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్. అండ్ ఇంకొకటి వచ్చేసి న్యూ ఆస్ట్రియా ఫౌండేషన్, దట్ ఈస్ లొకేటెడ్ ఎట్ సికింద్రాబాద్. సో అది రెగ్యులర్గా వెళ్తాము. సో ఇప్పుడు ఏంటి అంటే మొన్నటిదాకా ఒక సివైసి గైడెన్స్ దాని మీదే
మనం అనేది డొనేషన్ అనేది చేస్తూ వచ్చాము. సో ఇప్పుడు సిబిఎస్ఈ సాఫ్ట్ ఇంకోటి కూడా వచ్చింది కాబట్టి ఫుల్ అండ్ కంపెనీస్ ఆ రెండు మనయే కాబట్టి దానికి సంబంధించిన డొనేషన్ కూడా ఇప్పుడు కొంచెం పెంచుదామని ప్లాన్లో ఉన్నాను. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, వర్క్ హార్డ్, సపోర్ట్ నీడీ, earn more, support needy. Needy in the sense who did not able to afford 3 meals a day. ఓకే, సో ఇక్కడ హాస్టల్స్ విషయానికి వస్తే హాస్టల్స్ వచ్చేసి మాదాపూర్లో హాస్టల్స్ అనేది అసలు ఫస్ట్ ఆహా హాస్టల్స్ ఇప్పుడు రోజు అప్డేట్ చేస్తా ఉన్నాం. హాస్టల్స్ ఇన్ఫర్మేషన్ అనేవి, ఈ హాస్టల్స్ అనేవి మనవి కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ హాస్టల్స్ అనేవి మనవి కాదు. సో మీరు జస్ట్ ఏంటి అంటే హాస్టల్, ప్రతి ఒక్క హాస్టల్ని వెళ్ళి చెక్ చేసి దాని ఫొటోస్ అన్ని తీసుకొని ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తున్నారు. గ్యాదర్ చేసిన తర్వాత ఈ హాస్టల్ కోడ్ అనేది, ప్రతి ఒక్క హాస్టల్కి హాస్టల్ కోడ్ అనేది ఉంటుంది. ఆ హాస్టల్ కోడ్ అనేది ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేశారంటే సో అండ్ సో హాస్టల్ కోడ్ అంటే హాస్టల్ నాకు నచ్చింది, ఫుడ్ మెనూ నాకు ఓకే అనిపించింది, దాని గురించి తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే నేను 2-3 హాస్టల్స్ తిరగాలనుకుంటున్నా, జస్ట్ ఆ కాంటాక్ట్ నెంబర్స్ నాకు ఇవ్వండి అడ్రస్ అంటే డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో మీకు ఇన్స్టాంట్గా రిప్లైస్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది. సో మీకు కొంచెం పేషెన్స్ ఉండండి. మోస్ట్లీ ఏ రోజు ఆ రోజు వస్తుంది. ఆఫీస్ టైమ్స్లో రిప్లైస్ వస్తాయి. సో అసలు ఆహా హాస్టల్స్ అంటే ఏంటి అంటే ప్రీవియస్లీ 2016 or 17 ఆ టైంలో దట్ వాజ్ మై ఫస్ట్ స్టార్ట్అప్. సో దానికి సంబంధించి ఈ హాస్టల్ అంటే అప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఓఏ రూమ్స్లో లాగా హాస్టల్స్ని ఎందుకు బుక్ చేసుకోకూడదు అనే కాన్సెప్ట్తో మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఆల్మోస్ట్ ఐ హావ్ కలెక్టెడ్ అరౌండ్ 300+ హాస్టల్స్ ఆర్ పీసీ ఆర్ గెస్ట్ హౌస్ ఆర్ కోలివింగ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ ఇన్ మాదాపూర్, కొండాపూర్ అండ్ గచ్చిబౌలి. సో లేటర్ ఆన్ తర్వాత రన్నింగ్ క్యాపిటల్ లేక, సో ఆ కంపెనీ నాకు తక్కువ అనుభవం, తక్కువ ఎక్స్పీరియన్స్, సిన్స్ ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్, దట్ మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ ఆన్ ద టైం. సో నేనేం చేశానంటే అప్పుడు నేను గివప్ చేసేసాను. బట్ దట్ ఈస్ మై వెరీ డ్రీమ్ అనుకోవచ్చు, లేకపోతే చాలా ఇంట్రెస్ట్. ఆబ్వియస్లీ నా ఫస్ట్ స్టార్ట్అప్, ఇట్స్ లైక్ మై ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. సో ఐ హ్యావ్ వెరీ ఇంట్రెస్ట్ ఆన్ దట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హాస్టల్స్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి, ఇప్పుడు ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఊర్లో నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు, దానికి సంబంధించిన గ్యాదర్ చేసి ఇద్దామనే ప్లాన్లో ఉన్నాము. దీనికి సంబంధించి మీరు జస్ట్ ఆ కోడ్ అనేది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే సరిపోతుంది. సో ఇది హాస్టల్స్ జనరల్గా కాన్సెప్ట్ అనేది. సో ఇన్ని రోజులు అప్డేట్ చేస్తా ఉన్నాం, ఏంటో అర్థం కావట్లేదు కదా, సో అందుకని క్లారిటీ ఇద్దామని. సో ఇక్కడ ఏంటి అంటే మాదాపూర్లో 2 ఉన్నాయండి, 2 ఏరియాస్ ఉన్నాయి. సో 2 మెయిన్ ఏరియాస్. ఓకే, ఒకటి వచ్చేసి ఏంటి అంటే మైండ్ స్పేస్. సో మైండ్ స్పేస్ అనేది ఇమేజ్ హాస్పిటల్స్ అనేది ఇక్కడ మార్క్ అనుకోండి. ఎందుకంటే ఇక్కడ లైన్ చూసుకుంటే ఈ లైన్కి ఇటువైపు అంటే ఒక సైడ్ రోడ్డుకి ఒకవైపు ఇమేజ్ హాస్పిటల్ మైండ్ స్పేస్ ఉంటుంది, ఇంకొక వైపు హైటెక్ థియేటర్, ఈ సరౌండింగ్ ఏరియాస్. రోడ్డుకి ఇటువైపు, సో ఇటువైపు వచ్చేసి హైటెక్ థియేటర్ అండ్ సీజన్ స్విమ్మింగ్ పూల్, అండ్ ఇటువైపు ఐఎఫ్ సొసైటీ, ఇదంతా కూడా ఇటువైపు వస్తుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రోడ్డుకి అవతల వైపు, సో లైక్ మైండ్ స్పేస్, రహేజా ఐటీ పార్క్ మైండ్ స్పేస్ అంటారు, చాలా మందికి ఐడియా ఉండి ఉంటుంది. ఈ సరౌండింగ్స్లో హాస్టల్స్ అన్ని కూడా కాస్ట్లీ ఉంటాయి. సో అండ్ ఆల్సో ఎక్కువ మంది నార్త్ ఫుడ్ కావాలి అనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ దట్. కాస్ట్లీ అనేది కాస్ట్లీ ఉంటుంది, ఎందుకంటే దట్ ఈస్ సెంటర్ పాయింట్ మెనీ కంపెనీస్. చాలా కంపెనీస్ రహేజ్ ఐటీ పార్క్, టెక్ పార్క్ దాని చుట్టూనే ఉంటాయి మొత్తం మ్యాక్సిమం కంపెనీస్. సో ఇంకొకటి ఉంది హైటెక్ సిటీ, అది మళ్ళీ వేరే వింగ్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ మాదాపూర్ మెయిన్గా సరౌండింగ్స్ వరకు చూసుకుంటే. సో రోడ్డుకి ఇటువైపు వచ్చేసి హైటెక్ థియేటర్ ఉంటుంది, హైటెక్ థియేటర్ అండ్ ఇటువైపు కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే జైహింద్ ఎంక్లేవ్ అంటారు దీన్ని. సో రోడ్డుకి ఇటువైపు హైటెక్ థియేటర్ అండ్ ఆల్సో ఇంకొంచెం లోపలికి వస్తే ఐఎఫ్ సొసైటీ ఉంటుంది. ఇదేంటంటే కనెక్షనే ఉంటుంది, మొత్తం కనెక్షనే ఉంటుంది, దగ్గరే ఉంటుంది. సో కాస్ట్ వైజ్ చూసుకుంటే నార్త్ వైపు అయితే రోడ్డుకి అటువైపు అంటే ఇమేజ్ హాస్పిటల్ సైడ్ ఉంటాయి. సో అక్కడ వెతుక్కోండి, నెంబర్ ఆఫ్ హాస్టల్స్ ఉంటాయి. మనం కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, మన ఛానల్ అప్డేట్ చేస్తాము. ఇటు చూసుకుంటే రోడ్డుకి ఇటువైపు చూసుకుంటే ఇటువైపు వచ్చేసి కాస్ట్ తక్కువ ఉంటాయి, కాకపోతే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో కాస్ట్ తక్కువ. అండ్ ఇక్కడ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నెల్లూరు, గుంటూరు సైడ్ వాళ్ళు ఎక్కువ హాస్టల్స్ అయితే, ఒంగోలు, సో ఎక్కువ వీళ్ళు అయితే ఉంటాయి. సో ఆబ్వియస్లీ వీళ్ళు ఫుడ్ కూడా సో
సౌత్ ఫుడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ మన తెలుగు వాళ్ళు ఎక్కడన్నా ఉంటే డెఫినెట్గా అటుకంటే ఇటు ప్రిఫర్ చేస్తే బాగుంటుందేమో అని. సో లేదు నేను జాబ్ చేస్తున్నాను నాకు లగ్జరీ కావాలి అనుకుంటే మాత్రం అంటే మనకి ఇక్కడ ఎస్పెషల్లీ గర్ల్స్ పీజీకి అయితే ఒకటి ఏంటి అంటే వాళ్ళు స్టవ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఏంటి అంటే ఇఫ్ యూ వాంట్ కుక్ సంథింగ్ సో డెఫినెట్లీ వాళ్ళు స్టవ్ అది ప్రొవైడ్ చేస్తారు, గ్యాస్ అది ప్రొవైడ్ చేస్తారు. సో మనం కుక్ చేసుకొని తినడానికి కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కోలివింగ్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. సో ఫస్ట్ అనేది కోలివింగ్ అనేది కొండాపూర్, గచ్చిబౌలి అటువైపు ఫస్ట్ కొండాపూర్ తర్వాత గచ్చిబౌలి. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మాదాపూర్లో కూడా కోలివింగ్ అనేవి ఎక్కువైపోయినాయి. కోలివింగ్ అంటే ఒకవేళ మీరు ఎవరితో లివింగ్ లో ఉండాలనుకున్నా కానీ డెఫినెట్గా ఉండొచ్చు. సో దానికి లీగల్గానే ఉంటుంది, ఇల్లీగల్ ఏం లేదు. అండ్ అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉండాలనుకున్నా సో ఫ్రెండ్స్ అయ్యే ఉండొచ్చు, లేకపోతే లివింగ్ లో ఉండాలనుకున్నా కానీ. సో కాస్ట్ అనేది చూసుకుంటే 12 to 25 to 30,000 అట్లా ఉంటుంది పర్ పర్సన్ కి 12 to. సో ఇది కూడా ఇక్కడ పాపులర్ అండి. లేదు ఓన్లీ బాయ్స్ హాస్టల్ కావాలన్నా ఉంటుంది, ఓన్లీ గర్ల్స్ హాస్టల్ కావాలన్నా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఫుడ్ విషయం చూసుకుంటే ఆల్మోస్ట్ కొంచెం అందరి దగ్గర చపాతీ సో ఇవన్నీ ఉంటాయి. సో ఫుడ్ అనేది పర్లేదు వెన్ కంపారిటివ్లీ అమీర్పేట ఎస్ఆర్ నగర్లో. ఎందుకంటే అమీర్పేట ఎస్ఆర్ నగర్లో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని తక్కువ ఉన్నాయి, తక్కువ కాస్ట్ ఉండేవి ఉన్నాయి. సో అవి కమింగ్ డేస్లో మన పర్సన్ ఆల్రెడీ ఒక ఎగ్జిక్యూటివ్ పెట్టి సో ఆల్రెడీ దానికి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తున్నాడు. అండ్ సూన్ వీఆర్ విల్ గివ్ యూ బెంగళూరు డీటెయిల్స్. బెంగళూరు ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్, వీఆర్ స్టార్టింగ్ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో దెన్ హాస్టల్స్ సరౌండింగ్స్ అంటే ఐఎస్ కోచింగ్ సెంటర్స్ కాదు, దాంతోపాటు హాస్టల్స్, పీజీస్ కూడా. అండ్ దెన్ సాఫ్ట్వేర్ కూడా మనము ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసే ప్లాన్లో ఉన్నాము. బట్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు తెలుసు కదా సిచ్యువేషన్ ఎలా ఉందో. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో హాస్టల్స్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే క్వాలిటీ ఫుడ్ అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే నేను ఫస్ట్ మాదాపూర్లో చిన్న 5,000 6,000 హాస్టల్లో ఉండేవాడినప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది ఫుడ్. సో దానివల్ల హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే అప్పటి దాకా మనం ఇంటి దగ్గర ఉండొచ్చుంటాం కాబట్టి. సో ఒకసారి అదేంటి అంటే కొంచెం మనం ఒకవేళ ఈ మనీ దగ్గర తక్కువ చిన్న హాస్టల్ చిన్నదని చెప్పి జాయిన్ అయినా కానీ మనం అక్కడ తినలేకపోతే మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ బయట తినాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం సేమ్ కాస్ట్ అవుతుంది. సో చూద్దాం. సో లెట్ us ఫిగర్ ఇట్ అవుట్. సో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఎక్కడ ఎలా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాము. తర్వాత ఏంటంటే దాన్ని బట్టి మెల్లగా దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేద్దాము. సో ఎవ్రీథింగ్ విల్ బి అప్డేటెడ్ ఇన్ ఛానల్. సో ఇది గైస్. సో మాదాపూర్ హాస్టల్స్ సిచ్యువేషన్ అయితే సో ఇప్పుడు మాదాపూర్ హాస్టల్స్ నడుస్తున్నాయంటే ఎస్ ఆబ్వియస్లీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కూల్. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇన్ఫో. అండ్ ఆహా హాస్టల్స్ ఇంకా కూడా అప్డేట్ చేస్తాము, ఆహా హాస్టల్స్ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఒకవేళ ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా జస్ట్ డ్రాప్ ఏ కోడ్ అండ్ ఐ విల్ గెట్ అబౌట్ హాస్టల్ ఓనర్ డీటెయిల్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇన్స్టాలో మీకు వస్తుంది. ప్లీజ్ డోంట్ కాల్ ఆర్ మెసేజ్ టు ద గివెన్ నెంబర్స్ regarding hostels information. Okay, so if you want to attend for counseling, yes you can attend for counseling. So that is paid one. లేదు నాకు కౌన్సిలింగ్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే డెఫినెట్లీ దీనికి సంబంధించి బట్ ప్లాన్ చేసుకోండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ అరౌండ్ 2 to 3 lakhs లైక్ దట్. సో ఎందుకంటే ఫ్రెషర్స్కి అయితే కోర్స్ తీసుకొని అందరితో సెట్ అయిపోతుంది. బట్ కెరీర్ గ్యాప్ అనేది సో ఐ థింక్ యూఆర్ అవేర్ ఆఫ్ దట్. దాని సిచ్యువేషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాసెస్ ఉంటుంది ఏంటి అనేది మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. సో దిస్ ఈస్ ద ఇన్ఫో గైస్. సో బీ క్లియర్. ఓకే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ వన్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఐ డోంట్ డూ దట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సబ్స్క్రైబ్ ఆర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ అవర్ సర్వీస్ ప్లీజ్ అన్సబ్స్క్రైబ్. సో ఇది నేను 100 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉన్నాను. సో I'll focus on my content only. I'll focus on giving more and more information and I'll focus on new initiatives. That's it. Thank you. This is Raj signing off.